అందరికీ నమస్కారం. ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకతను చాటే పండుగ బతుకమ్మ. బతుకు అంటే జీవితం, అమ్మ అంటే ఆరాధనీయమైన తల్లి. అంటే జీవనశక్తికి ప్రతిరూపమైన తల్లిని ఆరాధించడం బతుకమ్మ పండుగ ప్రధాన అర్థం. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసంలో మహిళలు, అమ్మాయిలు పూలతో అందమైన బతుకమ్మను తయారు చేసి అష్టదినాలు పాటలతో ఆటలతో సంతోషంగా జరుపుకుంటారు. దీని ముగింపు దుర్గాష్టమి నాడు సద్దుల బతుకమ్మతో జరుగుతుంది. పురాణాల ప్రకారం ఒకప్పుడు దక్షుడు చేసిన యజ్ఞంలో సతీదేవి తన ప్రాణాలను అర్పించింది. అప్పుడే శివుడు శోకసముద్రంలో మునిగిపోయాడు. సతీదేవి మరల పార్వతీ రూపంలో జన్మించింది. ఆమె భూమికి కలియుగంలో స్త్రీలకు ఆనందం నింపాలని, సౌభాగ్యం ప్రసాదించాలని సంకల్పించింది. అందుకే భక్తుల కోరిక మేరకు నా పూజను పూలతో చెయ్యాలి, నన్ను బతికించమని ప్రార్థించాలి అని వరమిచ్చింది. అది నేటి బతుకమ్మ పండుగ ఆరంభం. ఇంకో కథ ప్రకారం ఒకసారి చోళరాజుకు బిడ్డ పుట్టింది. కానీ ఆమె బలహీనంగా ఉండేది. రాజు దైవ ప్రార్థనలు చేసి ఆ పాప బతికేలా చేయమని తల్లి దేవిని ప్రార్థించాడు. దేవి కటాక్షించి ఇకపై ఈ అమ్మాయిని బతుకమ్మ అని పిలుస్తారు, ఆమె ఆయుష్తో వర్ధిల్లుతుంది అని ఆశీర్వదించింది. ఆ తర్వాత ఆ అమ్మాయి పెద్దదైంది. ఆమె జ్ఞాపకార్థమే ప్రజలు పూలతో బతుకమ్మను తయారు చేసి ఆరాధించడం ప్రారంభించారు. ఇంకో గాథ ప్రకారం గౌరీదేవిని స్త్రీలు పూలతో పూజించి సౌభాగ్యం కలగాలి, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని ప్రార్థిస్తే గౌరీదేవి తక్షణం అనుగ్రహిస్తుంది అని. కాబట్టి ఈ వ్రతాన్ని అమ్మాయిలు తప్పనిసరిగా జరుపుకోవాలని అలవాటు ఏర్పడింది. బతుకమ్మలో ఉపయోగించే పూలకు ఒక ప్రత్యేకత ఉంది. ఇవి ప్రకృతి సిద్ధంగా వచ్చే వైద్య పుష్పాలు. గుమ్మడికాయ పువ్వు, గన్నేరు పువ్వు, తంగేడు పువ్వు, గోరింటాకు ఆకులు, కాసర పువ్వు, బంతి పువ్వు, చామంతి పువ్వు. ఈ పూలన్నీ శరీరానికి ఔషధ గుణాలు కలిగి ఉన్నవే. ఆరోగ్యాన్ని, సౌభాగ్యాన్ని, ప్రకృతి సమతుల్యాన్ని కాపాడే శక్తి కలిగి ఉన్నవి. పండుగ తొలి రోజు మహిళలు పూలు తెచ్చి బతుకమ్మను తయారు చేస్తారు. మహిళలు వలయంగా చేరి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు అంటూ పాటలు పాడుతూ ఆనందిస్తారు. ఇది కేవలం పూజ మాత్రమే కాదు, సామూహిక సంతోషం, అక్కా చెల్లెల అనుబంధానికి గుర్తు. చివరి రోజులు సద్దులు, అన్నంతో చేసిన వంటకాలు బతుకమ్మతో కలిపి నీటిలో నిమజ్జనం చేస్తారు. దీని అర్థం ప్రకృతి మాతకు మనం ఇచ్చిన సమర్పణ. తెలంగాణలో బతుకమ్మ పాటలకు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో స్త్రీలు తమ కోరికలు, ఆనందాలు, దుఃఖాలు, ఆశలు అన్నిటినీ పాటల ద్వారా వ్యక్తం చేశారు. బతుకమ్మ పాటలు వినిపిస్తే తెలంగాణ సాంప్రదాయం, తల్లి దేవి ఆరాధన, స్త్రీల బలహీనతలు, ధైర్యం అన్నీ ప్రతిఫలిస్తాయి. ఇది కేవలం వ్రతం మాత్రమే కాదు, స్త్రీల ఏకత, ఆనందం, సృజనాత్మకతకి ప్రతీక. బతుకమ్మ పూలగుత్తి రూపకల్పనలో స్త్రీల కళా ప్రతిభ కనిపిస్తుంది. పాటల ద్వారా లోకజ్ఞానం తరతరాలకు చేరుతుంది. ఈ పండుగలో ప్రకృతి, పంటలు, నీరు, ఆరోగ్యం అన్నీ ఒకటిగా కలుస్తాయి. ఒక గ్రామంలో లింకమ్మ అనే భక్తురాలు ఉండేది. ఆమెకు సంతానం కలగలేదు. ప్రతి సంవత్సరం బతుకమ్మ వ్రతాన్ని అత్యంత భక్తితో చేసేది. ఒకరోజు ఆమె స్వప్నంలో తల్లి దేవి ప్రత్యక్షమయ్యి, నీ వ్రతం ఫలించింది, నీకు కూతురు పుడుతుంది, ఆమెనే నీ బతుకమ్మ అని చెప్పింది. నిజంగానే ఆమెకు ఒక పాప పుట్టింది. ఆ పాపతో ఆమె జీవితం నిండిపోయింది. అప్పటి నుండి ఆ ఊరంతా బతుకమ్మ వ్రతాన్ని ఎంతో ఆరాధనతో పాటించసాగారు. నేటి తెలంగాణలో బతుకమ్మ పండుగకు రాష్ట్రస్థాయి గుర్తింపు ఉంది. ప్రపంచమంతా విస్తరించిన తెలుగువాసులందరూ బతుకమ్మను ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి చోట ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. బతుకమ్మ పండుగ మనకు చెప్పే సందేశం ఏంటంటే, ప్రకృతిని ప్రేమించు, తల్లిని ఆరాధించు, కుటుంబాన్ని కాపాడు, ఆనందాన్ని పంచుకో. ఇది కేవలం స్త్రీల పండుగ మాత్రమే కాదు, తెలంగాణ సంస్కృతిని, భక్తిని, సహజీవనాన్ని కాపాడే మహా ఉత్సవం. ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to this channel.